అందరు మనం వీడియోలు చేసే చూసి అసలు కాదు అరే ఏంట్రా ఇది గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ బాయ్స్. గైస్ ఇప్పుడైతే మనమైతే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాం. ఆ వ్యక్తి అయితే మీకు కూడా తెలుసు. ఆయన వస్తే వైబ్ అంటేనే అలాగుంటది. వైబ్ అంటే ఆయన, ఆయన అంటే వైబు. చాలా పెద్ద మనిషి, చాలా అంటే చాలా పెద్ద మనిషి ఆయన. మా దాంట్లోనే పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయననే. భయ్యా వచ్చేసాయి చాలా రోజుల తర్వాత బాయ్ అయితే బ్యాక్ ఇచ్చింది అనుకో. బ్యాక్ అంటే వేరే ఉండదు. ఇక బాయ్ వచ్చింది అనుకో, బాయ్ వచ్చినాడే నెక్స్ట్ లెవెల్ వైబ్. ఎర్రాడలా ఉన్నా 50 రూపాయలకు ఒకటి, 50 రూపాయలకు ఒకటి. బ్లూ కలర్ దొరికిందా అది? బ్లూ కలర్ సరే అన్న, సరే. ఇవేంది ఎక్కిపోలేట్లా? ఇవి ఎట్లున్నాయి? అవి నీకోసమే చేయించినాం ఫారెన్ నుండి. చూద్దాం ఒకసారి. బుల్లెట్ వస్తాయి ఆయన పక్కకి వెళ్ళిపోతే అనుకుంటే ఆడియన్స్ చచ్చిపోతారు. వద్దు, మా ఆడియన్స్ పోయి తాకితే సీదా జుమ్ జుమ్ అట్లా. బాయ్ ఇప్పుడైతే ఇగో అయ్యో వద్దు, ఎల్లు పెట్టాక ఇడబడతాడా భయ్యా. ఇప్పుడైతే ఇంటర్వ్యూ గడ్డమంతా విప్పించా. జర అవి జర సోకులు అనుకో. ఇక మన నేను ఎప్పుడు తెప్పించాడు జర. నేనైతే ఈ మధ్యలో అయితే స్మార్ట్ కొడుతున్నా గైస్. కామెంట్ మరి నా అంతా కాదు గైస్. ఎందుకంటే గడ్డం గీక్కించినప్పుడు స్మార్ట్, గడ్డం గీక్కించినప్పుడు స్మార్ట్. స్మార్ట్ అంటే స్మార్ట్. భయ్యా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయ్యి, భయ్యా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయ్యి, భయ్యా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి. అరే బాయ్ బాయ్ సారీ 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 భయ్యా, సారీ భయ్యా. ఇప్పుడైతే ఇగో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాం అనుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాలా? నువ్వు అడిగితే నేను ఆన్సర్ చెప్పేది మీకు. చెప్పు మరి. నువ్వు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తా, క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తా. క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు నువ్వు జర వీడియోలకి మధ్యలో రాలేవు కదా. మస్తు మంది ఏమంటారు అంటే ఆడికి రెండు వీడియోలు తీయంగానే ఫకర్ వచ్చింది దానికి చాలా అదే అని అంటారు. మనం ఫకర్ వస్తే ఇప్పుడు వీడియోకి రాకపోతుంది, మనం ఫకర్ వస్తే ఇప్పుడు వీడియోకి రాకపోతుంది. అంటే ఇప్పుడు రాలేదంటావు. ఇక ఫకర్ రాలే, పన్ను ఉండడం వల్లనే రాలే. ఇక యాదగిరిగుట్టలకి ఇక అప్ అండ్ డౌన్ కొట్టే ఇక డ్రైవింగ్ డ్యూటీ చేస్తున్నావు నువ్వు. డ్రైవింగ్ డ్యూటీ అందరూ పిలుస్తారు. జర అరే బాయ్ రావాలి, జర గుండు సబ్స్క్రైబర్ల కోసం జర స్టార్ట్ కూడా అప్పుడే పోతా ఉంటావు. అదే తప్పు తప్పు, చాలా తప్పు. నేను బుల్లెట్ ఆన్ చేసేస్తాను, బుల్లెట్ ఆన్ చేసేస్తాను. బాయ్ ఇప్పుడు నీకు జర ఏమంటారు ఇంట్లో కూర్చొని జర తెల్ల అయినాము. ఏం పెడుతున్నావు? సంతోష్ సబ్బు పెడతాడు. సంతోష్ సబ్బు 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటి. అంటే మనం 500 వాడతాం డైరెక్ట్. ఇక లడీలు తెచ్చి పెట్టుకుంటావు. ఇక ఉంటుంది వాయి మీది. చూసే మెంటల్ అయిపోతావు, చూసే మెంటల్ అయిపోతావు. కాదు నీకు చాలా పెద్దదంట. పెద్ద నీకు చూసినావా? కాదు బయట బయట అందరూ చెప్తారు చూసినట్టు. మరి నువ్వు చూపెట్టుంటే మనసు భయ్య. భయ్య మనసు, అందుకోసం అన్నదానాలు చేస్తారు మా బాయ్. మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. బాయ్ ఇట్లా ఇదేంది? ఇదే పూల అంగి. పూల కాదు, ఇట్లా గుండెలు ఇప్పేస్తున్నావు ఇట్లా. ఓపెన్ టాప్ మొత్తం మడలు ఇద్దరు. అది కాదు భయ్య. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు మీ గలీలో మస్తు పేరుందంట కదా నీకు. చాలా పేరుంది. ఆ పేరుని చూసి పడతలేరు ఎవరు మనకి, దుష్మన్లు అయిపోతారు. ఎంతమంది రూపాయ దుష్మన్లు? కాదు నీ పేరు ఏం పేరు అసలు? మన పేరు ఇంట్లో అయితే మమ్మీ వాళ్ళు యువ అని పిలుస్తారు. నా అసలు పేరు వచ్చేసి యువరాజ్. రాజు? ఎవరికి రాజు? మేము ఇద్దరికి రాజుని. గవర్నమెంట్ కి రాజుని. అట్లా అయిపోతుంది. ఇక అట్లా అయిపోతుంది. కాదు నువ్వు
పొద్దుగాల లేచి ఏమో వేస్తావంట. ఏం చేస్తా పాలు తాగుతా. పాలు మీద తాగు మనం పాలు అలవాటు ఉండే మనకి. చాకపోతే చక్కెర వేసి బిస్కెట్ అతుకుని తిని చాయ్ పడుతుంది అంతే. మళ్ళా కాదు పొద్దుగా లేవంగానే అది మాత్రం సజ్జ పట్టుకొని ఎలాడతావంట, మళ్ళీ డిప్స్ కొడతావంట. అబద్ధాలు చెప్తారా? మమ్మీ అబద్ధం చెప్పదు కానీ మమ్మీ ఇక్కడ ఉన్న రాణి, నేను ఇక్కడ ఉన్న రాజుని. అనుకోలేదే నువ్వు నాకు చెమ్మ చెక్క చారడేసి మొగ్గ. కానీ మొత్తం ఇక అట్లా నడిపిస్తుంది ఇక. భయ్యా అది కాదు భయ్యా, నీకు పిండ కొట్టంగా నీకు ఎట్లా అనిపించింది భయ్యా? అవును భయ్యా, నొట్టంగానే మనోళ్ళు అట్లా చేస్తే మనకి ఎంత బాధ అనిపించాలి. ఎందుకని ఏడ్చినావు ఇక? అందుకని అంటే ఇక ఎమోషనల్ భయ్యా నువ్వు ఏడవంగా అందరు బాధపడుతుంటారు. అట్లా అయిపోతుంది ఇక. అంటే ఇప్పుడు ఏంటంటే మనం వీడియోలోకి వస్తాం. భయ్యా నువ్వు డైలీ ఏం తింటావు భయ్యా? ఇంత బక్కగా ఇట్లా ముందు స్లిమ్ అండ్ సెక్సీ ఉన్నావు. ఏం తింటావు భయ్యా డైలీ? కూడా ఎప్పుడు భయ్యా జరా మేము కూడా ఎట్లా మీకు అడిగలేదు మీరు ఇంకా పక్క అయిపోతారు. మీకు ఎందుకు అవన్నీ? ఎందుకు అవన్నీ? అరే ఇప్పుడు ఇంటర్వ్యూ మనకి పెరుగు లేని ముద్ద దిగదు. పక్క పెరుగు ఉండాలి మనకి. ఎంత తింటావు భయ్యా పెరుగు? పెరుగు మనం ఒక 10 రూపాయలు 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ అయితే మస్తు అయిపోతుంది. 10 రూపాయలు చాలా 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 అంటే చాలా కాస్ట్లీ పెరుగు తింటాడు. అంటే ఏంటంటే స్టాక్ ఉండే ఫ్రిడ్జ్ లో. కాబట్టి మీకు ఫోటో తీసి పంపిస్తాను. అరే వద్దు భయ్యా, భయ్యా ఉండండి నిజంగా పెరుగు నేను ఎప్పుడు చూడలే భయ్యా. అంత పెద్ద పెరుగు 10 రూపాయలు అదే వద్దు. చిన్న ప్యాకెట్ ఉంటుంది అంతే. అదే 10 రూపాయలు అనుకుని ఒక పాల ప్యాకెట్ వేసినామంటే మీగడ అవుతుంది. మీగడ అంటున్నావు. సారీ అంటే పెరుగు గట్టిగా మాట్లాడబోయా, పానం విన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నాకు ఇప్పుడే లేచి వచ్చిన ఇట్లా ఇట్లా ఉన్నదా మొత్తము? అంటే ఇప్పుడు భయ్యా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంటర్వ్యూకి వచ్చినందుకైతే మంచిగా అనిపిస్తుంది. మీరు పిలిచారు కదా, చల్ల గాలి అయితే వస్తుందా? చల్ల వస్తుంది కిందికి. నీకు ఏసీ మస్తు ఎక్కువ అయిపోతుంది చెప్పి చల్లగడుపు కూర్చున్నాం. రూపు రాదు. మనం మొన్న ఏం మోసం చేసిరు భయ్యా నీకు? నీళ్ళని పాలు కొట్టేసిరా అంటే నీళ్ళు అన్నారు. ఏం చేసి పెండ పోసిరు. అరే మన వాళ్ళే ఇట్లా చేస్తారు, బయట వాళ్ళు చేయకుండా ఇంకేమైనా ఉంటారు. భయ్యా పాస్ అయిపోయినా అంట, సబ్స్క్రైబర్లకు మాట ఇచ్చిన దావత్ ఇస్తా అని చెప్పి నేనేమన్నా ఫస్ట్ వీడియోలో చూడరి ఏమన్నారు? మాతా దైవం సనేబాయ్ ఏమన్నా తెలుసా? కేక్ అంటున్నారు. యాట ఓపిస్ అన్నాడు. సరే గోపిరా అని నేను చెప్పిన. నేనేమన్నా అమ్మవారి దైవాల పాస్ అయితే మంచిగా ఉంటుంది అన్న. దావత్ అంటే దావత్ ఇస్తా అన్నాడు. దావత్ ఇస్తా అంటే ఏమన్నా చికెన్ మటన్ తలకాయ పోటీ మీ ముగ్గురు వచ్చండి ఎమ్మడే యాదగిరిగుట్టకి. అంటే నేను ఫోన్ చేయాలి యాదగిరిగుట్ట పోతున్నాను మీకు చెప్పలేనా? చెప్పిన తప్ప అన్నారు అర్రన్నా అని ఒక ప్రేమతో ఒక మాట లేడు. అది గలత్ భయ్యా, చెప్తున్నా గలత్. అది గలత్ ఎక్కడికి వచ్చింది? గలత్ అయ్యో మొన్న ఆడ పటంచెల్లో కనబడి నుండే. పటంచెలకి ఆడికెందుకు అంటే మొన్న ఇట్లానే పోయినాయి. ఆ పటంచెల్లో గలత్ అని మాట తీసుకొచ్చు కదా. ఇప్పటి నుంచి మన ఇక్కడ వెళ్ళి తీసుకొచ్చుకో. ఓరాన్ యువరాజ్ అంటే బోరాన్ యువరాజ్ అంటారు మనకి. జరా మీ ఆడవాసులు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరి గురించి చెప్పు కదా. ఒక్కొక్కరి గురించి చెప్పడం మంచి చెడు చెప్పు. మంచి చెడువా? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడులు ఎవరు ఎట్లా మారాలి? అందరు మంచోళ్ళే మనకి. ఎవరు చెడు కూడా ఎట్లా మనం చిన్న చూపు. మనసు ఉన్న మనిషినయ్యా, నేమి సమున్న బాలుడయ్యా, నేను మేలు చెయ్యి. అట్లా అయితే ఇక భయ్య అయితే చాలా పెద్ద మనసు భయ్య. అందుకే చాలా పెద్దది మళ్ళీ. అయ్యో ఎవరన్నా మన దగ్గరకు వచ్చి అన్నాను అనుకో, అయిపోయా ఫిక్స్. వాళ్ళు మా అన్నలే అనుకుంటాను. అసలు చాలా రెండు వీడియోలకే ఫామ్ లోకి వచ్చేసిందండి. ఇంకా మిగతా కొన్ని వీడియోలు అయినా మొత్తం బోరాన్ అంటారు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా కదా, కొంతమంది ఏమంటారు అంటే చేస్తున్నా కదా, అందరు మనం వీడియోలు చేసే చూసి అసలు కాల్చుకుంటారు. కాదు నాకు ఒక
ఒకటే మీ అవ్వాలి అవసరం నాకు అవసరం లేదు. మమ్మీ నాకు నా మమ్మీ ఉంది సపోర్ట్, నా అనుకున్న నాకు సపోర్ట్. చలో నా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ వీడియోల మీద చేయాలని. చలో ఇంట్రెస్ట్ నేను ఇప్పుడు వీడియోల మీద చూపించుకుంటున్నా. నిన్ను నమ్మి నువ్వు ముంగడుకో భయ. అందరు ఇగో సబ్స్క్రైబర్స్ అందరం సాతుంటాం కానీ నువ్వు వీడియోలు చెయ్యి అంటున్నా. గాలిగో 2 రోజులకి ఆదిగుట్టకోత, 3వ రోజు కొండపోషము, 4వ రోజు ఆడికోత ఈడుకోత కాదు. మనం పోయేది ఎందుకు? మనం ఏంటంటే మనం ఎందుకు పోతాం? నేను నాకు ఒక నమ్మకం దేవుళ్ళ మీద, నేను నాకు ప్రతి ఒక్క తీర్చారు, అన్ని చేసారు. అట్లా నిలువునామం దాల్చుతలను మీకు పంచనులే, నిలువునానను అని చెప్పి మన ఛానల్ బి మంచి సక్సెస్ అవ్వాలి, మేము ఒక స్టేజ్ కి రావాలి అని మొక్కుకున్నాయి. మంచిగా మొక్కుకున్నా అది అయింది అనుకో చాలా ఖుషి అయిపోతాను. అందుకే మనం మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం రా, ఎవ్వరు ఏమైనా అనుకోండి, మనకి ఇట్లా చదువుతున్న లేడీసాలు. ఎందుకంటే మమ్మీ సపోర్ట్ నాకైతే ఫుల్ ఉంది. మా డాడీ మమ్మీ మా గోవలొద్దు, మమ్మీ సపోర్ట్ ఒకటి ఉంది, నా అనుకున్న సపోర్ట్ నాకు ఉంది, మ్యాడ్ బాయ్స్ అందరిది ఉంది సపోర్ట్. మాటలు బాయ్ మాటలు నా దిల్ ఖుషి అయిపోయింది అంటున్నా. అయ్యో చెప్తున్నా కదా, మా డాడీకి అడిగినా ఫోన్ ఇప్పి ఇట్లా వీడియోలు చేసుకుంటా నేను అని. మా డాడీ ఏమన్నాడు వద్దురా ఇప్పుడే వద్దు అది అన్నాడు. మమ్మీకి అడిగినా అమ్మ నాకు ఇట్లా ఫోన్ కావాలి, వీడియోలు చేసుకుంటా, నాకు వీడియోలో మీ ఇంట్రెస్ట్ ఉంది అన్న. చలో ఒక డేట్ చెప్పిన డేట్ కల్లా నా చేతిలో నా నైట్ లోపల ఫోన్ చేతిలో మీ మమ్మీ నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు మీ మమ్మీ ఫుల్ చూడు. కానీ ఒక స్టేజ్కి వచ్చినాక మమ్మీని ఎట్లా చూసుకుంటా కాలేదు, వీడియోలో మీకు బి చూపిస్తా, అప్పుడు చూడండి మీరు బి వీడియోలో. ఇప్పుడు ఒక స్టేజ్కి అయితే నేను రావాలి, సక్సెస్ కావాలని మంచిగా కోరుకుంటున్నాను నేను దేవుళ్ళ అందరికి. సక్సెస్ అయితే హార్డ్ వర్కింగ్ చేయాలి, టైం టు టైం టైమింగ్ మెయింటైన్ చేస్తే అవుతాం. నిద్ర వస్తుంది, దావల్కి ఏడుంది, కొండపుచ్చం ఏడుంది, అది రొట్టె ఏడుంది అంటే నేను పోయేది ఎందుకు మన మంచి గురించి. అది కూడా కరెక్టే కానీ మనం టైమింగ్ మెయింటైన్ చేయాలి. అది ఇటంగా ఇంకా అట్లనే మీ సన్నిబాయ్ గురించి చెప్పు జరా పిఆర్సీ. అన్నబి మంచోడే, సపోర్ట్ అయితే ఫుల్ ఉంటది. అన్నది ఏమన్నా చేయరా ఇది అంటాడు, మంచిగా ఉంటది. మరి కొజ్జన్ గురించి చెప్పుగా, సరే బనియా గురించి చెప్పుగా. అయినా మంచోడే, సపోర్ట్ అయితే ఫుల్ ఉంటది. కానీ మొన్న నాకు ఎమోషనల్ ఏంటంటే మొన్న ఇదేంటి డిన్నర్ కి డిన్నర్ అన్నం తినిపించింది అన్న, అయితే నాకు నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. నా తమ్ముడు అరే నా తమ్ముడే రాను, ప్రాణం రాను కట్క మొక్కడైతే అరే ఏంట్రా ఇది? ఇప్పుడే అన్నాడు అంటారు. ఎందుకంటారు అంటారు తెలుసు కదా, మన మొత్తం పబ్లిక్ లో మొత్తం ఇంటర్ ఉంటుంది. ఎప్పుడు అంటారు ఎందుకంటారు బోరాన్ జోరా జాబడి అంటారు, బోరాన్ జోరా జాబడి అంటారు. ఎప్పుడు అంటారు? ఎందుకు అట్టనే చేస్తాను కాదు తప్ప వేరే కాదు. నీకు మొన్న ఏమంటారు ఇప్పుడు నీకు ఏం అడగాలంటే నాకే అర్థమైతలేదు. ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ అడుగు మళ్ళీ అన్నారు దోస్తులే మనకి భయా ఖాళీ దిల్ ఖుషి అయిపోతుంది. దిల్ ఖుషి భయ చేతులు ఇట్లనే మొత్తం, ఈ చేతి ఏమో ఫోల్డ్, ఈ చేతి ఏమో ఇట్లా కుల్లా. ఏంటిది భయ? తెలుసు ఇప్పుడు చెప్పిన కదా బోరాన్ జోరాజా అని. గామె బీరప్ప కొడుకు తిట్టినట్ట కదా, బీరప్ప కొడుకు మీ గల్లీలా బీరప్ప కొడుకు ఎవరు తిట్టాడు మనకి? తిట్టినట్ట నేను మస్తు ఉన్నాడు కొట్టినంట ఆడు. నువ్వు పోయినాక యాదగిరిగుట్ట పోయినాక చెప్పిండు యువ అని మస్తు కొట్టిన, అందుకే ఉరికిపోయింది యాదగిరిగుట్ట. వెళ్దామంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి డైరెక్ట్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి అడుగు నువ్వే. బాయ్కి చూస్తే నాకు భయం అవుతుంది. బోరాన్ అంటుండే మన అంటే భయాన్ని పెండ కొట్టినప్పుడు అయితే ఏడిచినాడు. ఆ ఏడుపు చూసినప్పుడు అది కాదు బాయ్, ఇప్పుడు 10th పాస్ అయినావు కదా,
బాయ్ 10th పాస్ అయినావు కదా, నీకు ఎట్లా అనిపించింది 10th పాస్ అయితే? నేను టెన్షన్ అయిపోయినా మస్తు, కానీ పాస్ అనగానే ఖుషి అయిపోయినా. ఎందుకు అయిపోయినావు పాస్ అవ్వాలంటే ఎందుకన్నా తెలుసా? నేను నాకు మమ్మీ ఏమనేది 10th అయిపోయినాక ఇప్పిస్తాను ఫోన్, దానికన్నా ముందే ఇప్పించింది. అరే ఇట్లా నువ్వు 10th పాస్ కాకపోతే మళ్ళీ నా ఇజ్జత్ ఇట్లా అంటారు, నన్ను మాట్లాడతారు. ఇక దృష్టిలో పెట్టుకొని నేను అరే పాస్ అవ్వాలరా మమ్మీ పేరు ఇల్లు పెట్టాలి అని చెప్పి అయినా సరే నేను ఎగ్జామ్ వచ్చినాక పోయి చదువుకోలే, కానీ పాస్ అయిపోయినా మమ్మీ పేరు ఇల్లు పెట్టిన అందరికీ. అరే మస్తు పని చేసినావు అంటున్నా. చాలా గొప్ప పని ఇదైతే కరెక్ట్. అలా మమ్మీ ఎందుకంటే మమ్మీ పేరు పోతే మమ్మీ ఏ రోజు అని ఏడిస్తే నాకు ఏడిపోతుంది, కానీ మమ్మీకి తెలియదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10th పాస్ అయినావు తర్వాత కాలేజ్ పోతావా? చూద్దామియా, ఏమో మనకి మమ్మీ మన డిగ్రీ దాకా తీసి ఆపేసారా అంటుంది మమ్మీ. నాకేమో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు బాయ్ నువ్వు? మన గ్రూప్ సిఈసా బైపీసా ఎంపీసా ఏదో ఏదో ఒక సిఈసీ ఏదో ఒక ఈసీ మనకు తెలియదు అవన్నీ, కానీ పోతాం ఇక అంతే. మేము ఏదో అమాస పుణ్యానికి అట్లా కాలేజ్ ముఖం చూపెట్టాలి, సార్గాలకు నా ముఖం చూపెట్టాలి, బోరం యువరాజ్ ముఖం చూపెట్టాలంటే కాలేజ్ పోవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి భయ్. అట్లా సార్ గారు సార్ అనాలి. వీడియో జస్ట్ ఫన్ కోసం చేసినాం, మాకు ఏం అర్థమైతే పిచ్చి అయిపోతున్నాం. అయితే మా బోరన్ గానికి రారా అంటే రానన్నాడు, మళ్ళీ ఇంటర్వ్యూ అంటే వస్తా అన్నాడు. అట్లా వస్తే తీసుకొచ్చి మనకి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఇది ఎవరికి ఉద్దేశించి అయితే ఏం కాదు, జస్ట్ ఏదో ఫన్ కోసం చేసినాము. చెప్పు బాయ్. ఇంకా మనోడు అయితే రారా అంటే రాలేడు అన్న, రావాలంటే 2 మౌంటైన్ కావాలన్నాడు. సరే రా అన్నాం. మనకి కాంటెంట్ దాయేదాకా మనకి ఏం కాదు. మనకు కాంటెంట్ కడుపులో పడ్డదంటే చలో పెద్ద వీడియోలు, మనకి ఏం కాదు. మనకు కాంటెంట్ కడుపులో పడ్డదంటే చలో పెద్ద వీడియోలు. మౌంటైన్ డ్యూ భయం వదులు గెలిచు. బ్రెయిన్ మొత్తం గుర్రం అయిపోతుంది. ఒక కాంటెంట్ తాగినాం అంటే అయిపోయా, బ్రెయిన్ గుర్రం కాదు, రాకెట్ రాకెట్ కాదు, రాకెట్ బి కాదు, ఏరోప్లేన్ సీదా. ఏరోప్లేన్ మొన్న నువ్వే అనుకున్నావు ఏం పాకిస్తాన్ అటాక్ చేస్తారు. అలా 3 ఏడు ఒకటాడా సీదా బుల్లెట్ వదిలేసినాం. సన్నియాడు ఏమైంది భయ? సన్నియాడు జర బిజీ అయినా, కొంచెం బిజీ అనేసి రాలేదు. వాళ్ళు అందరు ఏమంటారు మన సన్నియాడు వీడియోలలో కనబడతలేడు అంటున్నారు. మరి ఆడు జర చెప్పురా మీ సన్ని బాయ్, మీ సన్ని అన్న గురించి చెప్పురా. ఆయనకి సోమరితనం ఎక్కువ, దానివల్ల ఆయన వీడియోలు ఇట్లా వస్తాయి. అంటే వస్తాడు వీడియోలకి, కానీ ఎక్కువ మాట్లాడలేకపోతాడు. అట్లా అయితే ఎట్లా అని చెప్పి వీడియోలో ఎందుకు మాట్లాడాడు రా? మాట్లాడాలని చెప్పాలి కదా తమ్ముడు. రేపటి నుంచి అన్ని మాట్లాడతాడు వీడియోలోకి. మాట్లాడకపోతే నేను కొడతాం మేము. అక్కడ మాట్లాడితే మిద్దని కొడతాను. సరే చూసుకుందాం, మమ్మల్ని కొడతాం. నువ్వు అంత పెద్ద అయిపోయినా చాక్లెట్. గాయ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మైండ్ వాయిస్ ఛానల్. అదే గంట కూడా కొట్టండి గాయ్స్. ఆల్రైట్ బాయ్.